హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. నిమిషాల్లో చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఒక మందంగా ఉన్న బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని, ఒక కప్పు పెసరపప్పు పోసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలా ఫ్రై అయిన ఆ పప్పుని ఈ బౌల్‌లో పోసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా కడిగిన ఆ పప్పుని మళ్ళీ అదే బౌల్‌లో పోసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే కప్పున్నర వాటర్ పోయండి. లేదంటే 2 కప్పుల వాటర్ పోసి ఉడికించండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇక్కడ కప్పున్నర బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లంలో నీళ్లు పోసేసి అలా పెట్టేసి, ఇక్కడ ఉడుకుతా ఉన్న ఈ సగ్గుబియ్యాన్ని, ఇక్కడ ఉడికిన ఈ పెసరపప్పుని ఇలా కలిపేసుకొని, మరీ మెత్తగా చేయొద్దు పెసరపప్పుని. కొంచెం పలుకులుగా ఉండేలా చూసుకొని, ఆ ఉడికిన ఆ సగ్గు బియ్యాన్ని తీసి ఇందులో పోసేసుకోవాలి. ఒక్కసారి అలా కలిపేసుకొని, సో, అలా అక్కడ స్టవ్ మీద ఉడుకుతూ ఉండగా మనం బెల్లాన్ని పెట్టుకొని కరిగించుకోవాలి. ఇక్కడ పాకం రానవసరం లేదు. అలా కరిగిన ఆ బెల్లాన్ని ఇందులో నెట్టగరిట తీసుకొని వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆ పాలను ఒక పొంగు వచ్చే వరకు ఒక హాఫ్ లీటర్ పాలను కాచుకోవాలి. అలా పొంగొచ్చిన ఆ పాలను ఇందులోకి పోసేసుకోవాలి. నిదానంగా పోసుకుంటూ, కలుపుకుంటూ అలా పోసుకోవాలి. ఇలా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టేసుకొని, 2 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం పప్పులు, కిస్మిస్సులు, జీడిపప్పులు అలా ఫ్రై చేసుకొని, ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేసిన ఈ పాయసం చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని చాలా బావుంటుంది. ఇందులో నేను సేమియా కూడా వేసుకున్నాను. చాలా